23వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు చదువుగా విందుము. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 34. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడి వారు నేరము చేసినవారు. వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసి ఈ పరిశుద్ధ శుక్రవారములకు నాకు ఇచ్చిన మొదటి మాట, తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉంది. ముప్పై 32 నుంచి 34 వచనాలు చదువుకుందాము. మరి ఆ ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడి వారు నేరం చేసిన వారు కపాలమడిపడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కూడి ఉన్న ఒకరిని ఎడమవైపున్న ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. చిన్న ప్రార్థన సకాశం, తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి? తండ్రికి. ఎందుకు చేస్తున్నారు? తనను బాధ పెట్టేవాడిని, తనను అంటే ఆ సమయంలో హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన వేరు, ప్రార్థన వేరు. విజ్ఞాపన అంటే ఇంకా ప్రతిమలాడటం. ఎవరిని ప్రతిమలాడుతున్నారంటే తండ్రి అయిన దేవుణ్ణి ప్రతిమలాడుతున్నారు. ఎందుకు అంటే దేవుని చేత క్షమింపబడటానికి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేయడానికి ఎలా కొండ ఒక వేదికగా ఉందో, ఈరోజు మనందరినీ కూడా దేవుని చేత తనని హింసించబడిన వారిని కావచ్చు, పాపములు ఒప్పుకొని వారి కోసం కావచ్చు, ప్రార్థన చేయడానికి కపాలం అనే స్థలం మీద ఒక వేదిక ఏర్పాటైంది. అక్కడ ఆ వేదిక మీదే సిలువ సింహాసనంగా యేసు ప్రభు ఆ సిలువలో ఉండే మన కొరకు విజ్ఞాపన. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 33 నుంచి 44 వరకు. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 33 నుంచి 43 వరకు. పేజ్ నంబర్ 77. వారు కాపలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయనను వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు, ఆయన ఎడల తన్ను తాను రక్షించుకొనుమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజయుక్తివి, నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకని ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్ము కూడా రక్షించుకొనమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన
పిలిచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, ఉన్నవాడను అనువాడనైన దేవా, నిత్యము వేల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవా, నీ బంగారు పాదములకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నాయనా, గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని ప్రేమించి కరుణించి సజీవ లెక్కలో ఉంచి నీ మందిరంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చి నీ మందిర స్థలంలో మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, అనేక మంది బిడ్డలు ఇంటి సమయాన్ని చూడక నాయన ఎంతో మంది పోయారు ప్రభువా. అయా, మీరు మాకు ఇచ్చారంటే మీ ఉచితమైన కృప చేతనే మేము ఈ విధముగా ఉన్నామని మేము నమ్ముచున్నాము తండ్రి. అయా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక సంవత్సరం మరి ఒక విధంలో మమ్మల్ని అందరినీ నిలవబెట్టమని, ఇదిగో ఈ సంవత్సరము ప్రభువా నాయన మేము పలుకుపోవచ్చున్న పవిత్రమైన పలుకులలో రెండవ మాటను నేను మాట్లాడబోచున్నదా, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి వినిచున్న వారికి వినగలిగిన మనస్సును గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ ఘనత సమస్త ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుగా ఈ సంబంధించినందుకు ఆ దేవాది దేవునికి, మరి దైవజనులకు, మరి సంఘ కాపరి గారికి మీ అందరికీ కూడా వందనాలండి. అయితే యేసుక్రీస్తు పలికిన సిలువలో రెండవ మాటను మనం చదువుగా విన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాట పలికిన తర్వాత రెండవ మాటను పలుకుచున్నట్లు మరి సువార్తికులలో మనము చూస్తూ ఉన్నాము. దీనిలో రెండవ మాట ఏంటంటే, యేసు ఆ దొంగ అడుగుచున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తామని అడుగుచున్నప్పుడు మరి దేవుడు కూడా వెంటనే సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుము అని వెంటనే దొంగకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడము చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంతగా వేదపరచు మరి రాత్రంతా కూడా ఆ ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి, అన్న కైప వారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి తిరిగి మరి తర్వాత ఉదయం 9 గంటల నుండి కూడా శిలువ మీద వేలాడబడడం చూస్తూ ఉన్నాము. వేలాడబడిన వారిలో మరి మొదటిగా తండ్రి వీరే
యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చదవగా విందుము. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచినడు చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పాను. తరువాత ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. నా తండ్రి నాయన సిలువపై అప్పగించుకున్నావు తండ్రి. ఈ మూడవ మాట ఆదరణకరమైనటువంటి మాట, బాధ్యతాయుతమైనటువంటి మాట. ఈ బాధ్యతకు భాష్యం చెప్పినటువంటి ప్రభు గారు తన తండ్రి తనకిచ్చినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చుటే కాక కుటుంబ బాధ్యతను కూడా ఆయన తాను నెరవేర్చి ఉన్నాడు. మనుష్య కుమారుడుగా కూడా తన యొక్క బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాడు. ఈ మాటకు అర్థము ఇది. సిలువలో మనుష్య కుమారుడుగా ఆయన తన యొక్క బాధ్యతను ఆదర్శంగా నెరవేర్చి మన ఆదర్శ కుమారుడుగా మనకు యేసయ్య కనిపించున్నారు. అంతేకాకుండా ప్రభువారు శిలువపై దుఃఖంతో యేసయ్య దుఃఖంతో తన తల్లి బాధపడుచుండగా ఆయన ఆమెకి ఇచ్చినటువంటి ఆదరణకరమైనటువంటి మాట. యూదులకు ప్రవచనముగా, ఈ మాటకు ప్రవచనముగా నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్టయితే, నీవు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఇది ప్రవచన వాక్యము. యూదులు చిన్నతనం నుండి, వారి బాల్యం నుండి ధర్మశాస్త్రం చదవటమే కాకుండా దాన్ని ఆచరించడం కూడా వారు చేసేవారు. ఆ ధర్మశాస్త్రంలోని మాటలు జ్ఞాపకం తెచ్చుకొని శిలువపై తన తల్లిని చూసి ఈ యొక్క మాట పలికి ఉన్నారు. లేవికాండంలో చూసినట్టయితే, మీలో ప్రతివాడును, లేవికాండం 19వ అధ్యాయం 3వ వచనం, మీలో ప్రతివాడును తన తల్లిని. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట్లో చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థం.
ప్రార్థన చేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవచంద్రుడికి, అమ్మగారికి, అయ్యగారికి, దైవేశ్వరి గారికి నా ప్రత్యేక వందనాలు. సంగమంతకి కూడా నా వందనాలు తెలియజేసుకుంటానండి. మరి అలాగే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమల మాతండి ప్రభ, దయగల దేవ, కృపగల మాతండి, ఘనమైన నామానికి స్తుతులు ప్రభ. ప్రభావాన్ని పిలిచిన ఎట్లా మనలో నింపుతాన దేవ, నన్ను పరిశుద్ధాత్మ దేవ, మీరే మాకు ముందుని నడిపించండి, మాకు సహాయం చేయమని అడుగుతూ ప్రభ. చిన్ని మాటలు మేము చెప్పినట్టుగా మీ కృపగా నింపమని అడుగుతూ చిన్ని మాటలు వేసుకుంటున్నాం కలిగి వెళ్తున్నాం తండ్రి. పాట పాడుతున్నామండి. తనువులెల్ల గాయములు తల్లడిల్లి చేయగా తండ్రి ఎడబాస యేసు నీకు వందనం. సిలువలో పలికిన 7 మాటలు పరమేశ్వరములో చేర్చు ప్రేమ బాటలు. నాకు ఇచ్చిన అవసరం అండి. మత్తయి సువార్త 27:46 మనం చూసినట్లయితే, ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసింది. ఈ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు మరి మెరామిక్ భాషలో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నామండి. ఏలి ఏలి అనే మెరామిక్ భాషలో మాట్లాడుతున్నారు. దానికి మనకి తెలుగులో తర్జుమా చేయబడింది. ఏమనంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. అలాగే అధికారి కుమార్తె కూడా మరి చనిపోయినప్పుడు మరి ఈ చిన్నది చనిపోలేదు, బ్రతికి ఉన్నదే అని యేసుక్రీస్తు ప్రభువారు కను తాకుమి అని పిలిచినట్టు లేపినట్టు మనం చూస్తున్నాము. ఇది కూడా ఇదో మాటగా యోహాను సువార్త 19:28-29 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖను నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని చిలకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నారు కనుక వారు ఒక స్పంజి చిలకతో నింపి హిసోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించి ఇంతవరకు 5వ మాట. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఆరాధన కొరకు చేసిన మీ అందరికీ కూడా దేవుని నామాన నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 5వ మాట మరి దినాన నాకు ఇచ్చారు. మరి ఈ వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మమైన దేవ, నీ పరిశుద్ధ నామ విధానాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మాట్లాడే కొన్ని మాటలే నా తండ్రి నేను గణపరిచేవిగా, నేను మహిమపరిచేవిగా ఉండడానికి సహాయం చేయమని, ఆయా మాటల్లో ఏ దోషము లేకుండా ప్రభు యేసు నామం నడుపుతున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ నాకు అంశము యోహాను సువార్త 19:28 చూసినట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉన్నది నెరవేర్చడానికి. ఈ లేఖనం యొక్క ద్వారా పాపము ఏ పాపము లేదు మనం చూస్తున్నాము. లేఖనం యొక్క నెరవేర్పు జరగడం మాత్రమే దేవుడు ఇక్కడ తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో బలియాగం చేశారు. మరి ఇక్కడ చూసినట్లయితే నేను దప్పికొనుచున్నాను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దప్పికొనుట అంటే నాకు దాహంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే మరి గురువారం రాత్రి తనతో పాటు ఉండే తన శిష్యుడైన మరి ఇస్కరియోతు యోధ దేవుణ్ణి అప్పగించినప్పటి నుంచి మరి దేవుణ్ణి అక్కడికి ఇక్కడికి తీర్పు కోసం తిప్పుతూ మరి సిలువ వేస్తూ అనేక హింసలకు పెడుతూ ఆ సమయంలో దేవుడికి ఆహారమైనా కానీ మరి త్రాగుటకు నీరైనా కానీ అక్కడ లేదు. కొన్ని గంటల పాటు ఆహారం కానీ ఏమీ లేకపోవడం వల్ల ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నాకు
దప్పిగొంచున్నాను. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మరి ముందు రోజు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయన చెమట రక్త బిందువుల వలె కారి ఉందంట. అందువల్ల దేవుడు ఏమంటున్నాడు, మరి ఆయనకి డీహైడ్రేషన్ బాడీలో మరి దాహం కావాలని అక్కడ దేవుడు అడుగుతున్నాడు. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు శరీర సంబంధమైన దప్పికని కాదు అడిగేది, నాకు నీళ్లు కావాలని కాదు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏమంటాడంటే ఆత్మల కొరకైన దప్పికని ఇక్కడ చెప్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, దప్పికొనిన వారిలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారిలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినాను ఏమీ లేకపోయినాను ద్రాక్ష రసము పాలను కొనుడి. అంటే ఇక్కడ చూస్తే దప్పికొన్నవారా మీకు దాహంగా ఉందా, నీళ్ల యొద్దకు రండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అప్పట్లోని సువార్త చేసిన ప్రతి చోట కూడా 2 రోజులు 3 రోజులు సువార్త చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలని ఊరికినే పంపించకుండా వారికి భోజనం పెట్టేవారు. అందుకే ఏమంటున్నారు, దప్పికొన్నవారా నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీకు నేను భోజనం ఇస్తాను. దానికి ప్రతిఫలంగా నేను మీ దగ్గర రూపాయలు అంటే మీ దగ్గర నాకు ఏమీ డబ్బులు అక్కర్లేదు, మీరు వచ్చి శారీరకమైన ఆహారమును ఆత్మీయ ఆహారం కూడా తీసుకోవచ్చని ఇక్కడ యెషయా గ్రంథంలో తెలియజేస్తున్నాడండి. ఇక్కడ కీర్తన గ్రంథము 22:15 చూసినట్లయితే, నా బలము ఎండిపోయెను, చిన్న పెంకు వలె ఆడెను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నా బలం ఎండిపోయింది, మరి నన్ను ఎంతో శ్రమ పెట్టారు, నేను ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నన్ను అనేక వేదనలకు గురి చేసినప్పుడు నా బలమంతా ఎండిపోయింది, నా శరీరము నా నాలుక అంటే బాగా దాహం వేసినప్పుడు అంటే నాలుక దవడకు అంటుకొని ఉంటదంట. అందుకని ఇక్కడ అంటాడు నా బలమంతా అయిపోయింది, ఇంకా నేను ఏం చేయాలో తెలియట్లేదని ఇక్కడ దేవుడు అందువల్ల నేను దప్పికొంచున్నానని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు దుష్టకొనిచున్నది, జీవము గల దేవుని కొరకు దుష్టకొనిచున్నది. దేవుని కొరకు సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దుప్పి నీటి వాగులు అంటే అరణ్యంలో ఉండే జంతువులను చూసినట్లయితే వాటికి ఎక్కడంటే అక్కడ నీళ్లు ఉండవు, వాటికి దొరికినప్పుడు మాత్రమే తాగుతాయి. అందుకే దుప్పి నీటి వాగులు అవి ఎక్కడ నీళ్లు దొరుకుతాయా అని చూసినప్పుడు అవి ఎక్కడ కనిపిస్తే అక్కడంటే అవి ఎంతో ఆశపడుతాయి అంట. నా ప్రాణము దేవా నీ కొరకు కూడా నా ప్రాణం ఎంతో దొరికి నీళ్ళ కోసం అవి ఎలా ఆశపడుతున్నాయో నేను కూడా నీ కొరకు ఆశపడుతున్నానయ్యా, నీ సన్నిధికి ఎప్పుడు వస్తాను. 6వ మాటగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28-30 వరకు చదువుకుందాం. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 28 నుంచి ప్రారంభం. ఆ తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడుగకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 2026వ సంవత్సరము గుడ్ ఫ్రైడే దినాన మరి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి సజీవ లెక్కలు మనకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి మరి మంచి అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు ప్రత్యేకంగా మరి అలాగే దైవజనులకు మరి అమ్మగారికి మరి సంఘ కాపాడినటువంటి దైవవృక్షం గారికి అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము.
మహాపరిశుద్ధుడైన దేవ, సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి నాకు జ్ఞానం అనుగ్రహించమని వినుచున్న వారికి కూడా ప్రభా మొదటి మాట నుంచి ఏ విధముగా విన్నారో ప్రభా, మరి తర్వాత మాట్లాడబోయే మాట కూడా ప్రభా పూర్తిగా వినేంత వరకు కూడా ప్రభా వారికి నైనా నీ ప్రభా నైనా వినగల చెవులను ప్రతిబద్ధమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన సిలువలో పలికిన మాటలలో ఇది 6వ మాట అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 29 నుండి 30వ వచనం వరకు మనము చదవగా విని ఉన్నాము. మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మాటల్లో ఇవి కూడా అంటే అన్ని శక్తివంతమైన మాటలే, అలాగే ఇది కూడా ఒక శక్తివంతమైన మాటని మనం గ్రహించుకోవాలి. మరి సమాప్తమైనది అనే మాటలో కూడా మరి సా మా త మై నా ది అంటే 6 అక్షరాలు ఉన్నట్లుగా మనం ఈ మాటలో చూస్తాం. సమాప్తమైనది అంటే 6 అక్షరాలుగా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరి అనాది కాలంలో దేవుడు కూడా నరులను సృజించినది 6వ దినమునే. 6వ దినమునే మానవ నరులను యెహోవా దేవుడు సృజించినట్లు మనము మన జ్ఞాపకం చేసుకుంటామండి. అయితే మరి ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లో కూడా దేవుడు మరి ఈ మాటకున్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఆయన అలసిపోయి కాదు, సలసిపోయి కాదు. ఆయన సందర్భంగా యేసుక్రీస్తు వారి చిన్నలో పలికిన 7వ మాటగా ప్రస్తుడైన లోకంగా రాసిన సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి 49వ వచనం వరకు ఉన్న వాక్యమును చదువుగా విందాము. లూకా సువార్త 23వ అధ్యాయం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనని వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. అవకాశం ఇచ్చిన దైవజనులకు సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని మరి ఇచ్చారు. ఇప్పుడు వరకు మాట్లాడిన 6 మాటలు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అంటే ఇక్కడ ఏమి కనిపిస్తుంది అంటే క్షమాపణ మాటలు మనకి కనిపిస్తున్నాయి. నీవు నాతో కూడా ప్రార్థిస్తూ ఉండు ఆమె ఇచ్చేటువంటి మాటలండి ఇక్కడ. తర్వాత అమ్మ ఇదిగో నీ కుమారుడు నీ తల్లి అంటే ఇక్కడ ప్రేమపూర్వకంగా మాట్లాడినట్టు కూడా ఇక్కడ చూస్తున్నాము. తర్వాత నా దేవ నన్నెందుకు చెయ్య విడిచితివి అంటే వేదన భరితమైన మాటలు మాట్లాడినట్టు మనం ఇక్కడ చూస్తున్నామండి. తర్వాత నేను తప్పికొలుస్తున్నాను యాతన భరితమైన మాట్లాడినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సమాప్తమైనది దీనికి నెరవేరిన మాటలుగా మనం చూస్తున్నాము. తండ్రి, ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను సమాప్తమైన మాటలుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. మరి అయితే తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. యేసు గొప్ప శబ్దముతో ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని మనం ఇక్కడ చూస్తున్నాము. యేసు ప్రభు గారు గొప్ప శబ్దముతో కేక వేసి ప్రాణం విడిచెను. ఆయన పలికిన 7 మాటలలో 3 మాటలు కేక వేసినట్లు పలికిన మాటలేగా మనం ఇక్కడ చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు చాలా అద్భుతమైన సరళి మనకు ఇక్కడ కనిపిస్తుంది. మొదటి 3 మాటలు యేసు
యేసుప్రభు వారు మనుషులతో మాట్లాడినట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. 3 మాటలు తండ్రితో మాట్లాడినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఒక మాట అందరికీ డిక్లరేషన్ ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. 3 మాటలు మనుషులతో మాట్లాడారండి. ప్రక్కన ఉన్నటువంటి దొంగతో ఒక వాగ్దానము, క్రింద ఉన్నటువంటి తల్లికి ఒక ఆదరణ, చుట్టూ ఉన్నటువంటి మనుషులకు తాను తప్పికొలుస్తున్నానని ఒక ఆదరణ. నాకు ఇది మనుషులతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. తండ్రితో మాట్లాడింది. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేదని క్షమాపణతో నన్ను ఎందుకు చేయి విడిస్తేవని ఎలాగం చేస్తున్నట్లు నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను, సంతృప్తితో అప్పగించినట్లు మనము ఇక్కడ చూస్తున్నాము. డిక్లరేషన్ అంటే నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నేను చేసి ఉన్నాను. ఇక్కడ మరి ఎటువంటి బ్యాలెన్స్ కూడా లేదని చెప్పేసి మరి ఇక్కడ యేసుప్రభు అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తున్నాము. నాకు ఇచ్చిన పని పరిపూర్ణంగా చేశాను అని మరి యేసుప్రభు వారు మాట్లాడినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగానే నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిస్థితిని అని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. మరి యేసుప్రభు వారు మరి